జిల్లా గోదావరి ఖని గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 2, 3, 4న శ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. 20న పోచమ్మ బోనాలు, 22, 23న అమ్మవారి కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున ఎల్లమ్మ బోనాల పండుగను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శివాలయం నుండి ఉత్సవ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించిన అనంతరం ఆలయంలో గణపతి పూజ, పుణ్యవచనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, దేవత ఆహ్వానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 3, 4వ తేదీలలో శాంతి హోమాలు, పూర్ణాహుతి కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. గౌడ కులస్తులు గీతా పారిశ్రామిక సహకార సంఘం నంబర్ 1 వారి సౌజన్యంతో గుడి నిర్మాణము శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి నిర్మాణము పెద్ద ఎత్తున పూర్తయినది. దీనికి గాను 2, 3, 4 3 తేదీలలో పెద్ద ఎత్తున శంకుస్థాపన ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడానికి వేద బ్రాహ్మణులైనటువంటి అచలాపురం వేద పాఠశాలకు సంబంధించినటువంటి అజగాల చేత తేదీలు నిర్ణయించడం జరిగింది. మరి 2వ తారీఖు శాస్త్రోక్తంగా ఉత్సవమూర్తులను శివాలయం నుంచి మార్కండే కాలనీ మీదుగా రేణుకా ఎల్లమ్మ గుడి వరకు శోభాయాత్ర, 3వ తారీఖు సామూహిక హోమములు, అదేవిధంగా 4వ తారీఖు యంత్రము ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ 3 రోజులు కూడా ఇక్కడే అన్నప్రసాదములు ఇస్తారు. కేవలం గౌడ బంధువులే కాకుండా గౌడ కులస్తులందరికీ ఆరాధ్య దైవం అయినప్పటికీ, మా కులదైవం అయినప్పటికీ కూడా గ్రామదేవతగా మిగతా కులాలందరూ కూడా అందరికీ కూడా ఆహ్వాన పత్రాలు అందించడం జరిగింది. ప్రజలందరూ పాల్గొంటే అమ్మవారికి ఒక శక్తి పెరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లనే 20, 21, 22, 23 తారీఖులలో బోనాల పండుగ ఉంటుంది. ఈ బోనాల పండుగకు దాదాపు 2000 అనుకుంటున్నాం. 5 ఎటు అంతు తోస్తలేదు మాకు. 5000 మంది కూడా రావచ్చు అని చెప్పి పెద్దలు అంటారు, అందరూ సర్వే చేసిన వాళ్ళు. అది పెద్ద ఎత్తున ఆ రోజు చౌరాసలో అందరూ జమై మొదటి ఆదివారం నాడు పోచమ్మ బోనాలు, తెల్లారి రేణుకాదేవి ఈ ఆలయంలో పుట్టకుతని, మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాలు సాయంత్రం బయలుదేరుతాయి. తర్వాత ఇక్కడ కంటిన్యూగా బోనాలు వచ్చిన తర్వాత రేణుకా